ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువతీ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యూపీఎస్సీలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి, దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 40 మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1,00,000 చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, భోజనం ఖర్చులు ఉంటాయి, కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళ ఫీజు ఉంటుంది. సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక ₹1,00,000 చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు ఆ 20 మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఈ 20 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా సంతోషిస్తాను. సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సీ సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు, దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. అందుకోసమే మిత్రులారా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని. అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ అవసరమైతే ఈ 20 మందికి ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గెస్ట్ హౌస్లో ఏదైనా అవసరం ఉంటే ఆ ఏర్పాట్లు కూడా చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మీ అందరి తరఫున నేను మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రులారా సింగరేణి కాలేజీ సంబంధించి ఇదొక అంశం అయితే సింగరేణి కాలేజీ సంబంధించి సరే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలు సింగరేణి గురించి ఎలా చెప్పుకొని దాన్ని వాడుకొని వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందారో మీ అందరికీ తెలిసిందే. సరే ఆ విషయాల్లోకి మేము లోతుగా వెళ్లకుండా ఒకటి మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిది. తెలంగాణ ప్రజల యొక్క ఒక గొప్ప ప్రభుత్వ రంగ సంస్థ ఇది. దీన్ని కాపాడుకోవటం, ఇందులో పనిచేసేటువంటి వాళ్ళందరి క్షేమం గురించి ఆలోచన చేయటం, అట్లాగే వారి భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా సింగరేణి కాలేజీ సంబంధించి పునాదులు వేయటం అనేది మా అందరి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. సింగరేణి కాలరీస్ని మా రాజకీయ అవసరాల కోసం మా లబ్ధి కోసం వాడుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఆశ కానీ మాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సింగరేణిని నిటారుగా నిలబడి ప్రపంచంలో ధీటైనటువంటి సంస్థగా
నిలబెట్టాలనేదే మా అందరి ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక గొప్ప బలమైనటువంటి సంస్థ ఇది. దీనికి సంబంధించి మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్, బహుశా 100 సంవత్సరాలు పైబడి మైనింగ్లో మనకున్నటువంటి ఎక్స్పర్టైజ్ దేశంలో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కడా లేదు. సరే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఒకదానికి ఉన్నా కానీ రాష్ట్రాల్లో మాత్రం ఎవరికీ లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రానికే ఉంది. సో ఈ సింగరేణి కాలనీస్ సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. దీంట్లో భాగంగా ముందుగా